హిప్ ఫ్రాక్చర్ తర్వాత వృద్ధుల్లో మరణాల శాతం అధికంగా ఉందా అనే ఒక ప్రశ్న అందరినీ వేధిస్తూ ఉందండి. ఇందులో చాలా వరకు వాస్తవం ఉంది. వృద్ధుల్లో 65-70 సంవత్సరాలు పైబడిన వారిలో హిప్ ఫ్రాక్చర్ తర్వాత సర్జరీ అయినా కాకున్నా ఏ కారణానికైనా దీర్ఘకాలికంగా మంచం మీద ఉంటే వారిలో 20-30% వరకు మరణాలు సంభవిస్తున్నాయి అనేది చాలా తీవ్రంగా బాధాకరమైన అంశం. అయితే ఈ 30% అనేది అనేక రకాల క్యాన్సర్స్ తో పోల్చుకుంటే కూడా చాలా ఎక్కువగా ఉన్న విషయాన్ని మనం అందరం గుర్తుంచుకోవాలి. దీని నుంచి బయటపడాలంటే వృద్ధుల్లోనే ఫాల్ ప్రివెన్షన్ రిస్క్ ఎంత ఉంది అనే దాన్ని మనం గమనించుకొని ఫాల్ ప్రివెన్షన్ ప్రోగ్రామ్స్ ని ఇంప్లిమెంట్ చేసుకోవడం ద్వారా మనం చాలా వరకు అన్ఇంటెన్షనల్ ఫాల్ ని నియంత్రించవచ్చు. అంతేకాకుండా సర్జరీ అనేది త్వరగా చేసినట్లయితే సర్జరీ తర్వాత పోస్ట్ ఆపరేటివ్ కేర్, ఎర్లీ మొబిలైజేషన్, జెరియాట్రిక్ కేర్ ప్లస్ డివిటి ప్రివెన్షన్ వంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కూడా హిప్ ఫ్రాక్చర్ తర్వాత మరణాల శాతాన్ని గణనీయంగా మనం తగ్గించుకోవచ్చు.